అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ గుండు భీమన్న కథల నుంచి కష్టార్జితం. గుండు భీమన్నను పనిలోకి తీసుకున్న షావుకారు బస్తీలో గుండిగ నిండా నూనె తీసుకొని మళ్ళీ గుర్రమెక్కి తన గ్రామానికి బయలుదేరాడు. గుండు భీమన్న నూనె గుండిగను నెత్తిన పెట్టుకొని గుర్రం వెనుకగా నడవసాగాడు. చూస్తున్న కొద్దీ గుండు భీమన్నకు గుర్రం మీద మోజు పుట్టుకొచ్చి తనకు కూడా అటువంటి గుర్రం ఉంటే బాగుండుననిపించింది. వాడు షావుకారును, దొరగారు, ఆ గుర్రం ఖరీదెంత అని అడిగాడు. 500 కొంటావా ఏమిటి అని అడిగాడు షావుకారు. గుండు భీమన్న నడుస్తూ ఆలోచించాడు. ఇంటికి పోగానే షావుకారు పావలా ఇస్తాడు. అది పెట్టి ఒక ఆడకోడి గుడ్డు, ఒక మగ కోడి గుడ్డు కొనవచ్చు. ఆ గుడ్లలో నుంచి ఒక పెట్ట, ఒక పుంజు వస్తాయి. అవి చాలా గుడ్లు పెడతాయి. వాటన్నింటి నుంచి కోళ్ళు వచ్చి ఇంకా అన్ని రెట్లు గుడ్లు పెడతాయి. అవి కూడా పెద్దవయ్యాక అన్నింటినీ అమ్మితే 100 రూపాయలు వస్తాయి. ఆ 100 రూపాయలు పెట్టి గొర్రెలను కొని కొద్ది కాలం మేపితే పెద్ద గొర్రెల మంద తయారవుతుంది. ఆ మందను అమ్మితే సులువుగా 500 రూపాయలు చేతికి వస్తాయి. ఆ డబ్బు పెట్టి తాను కూడా ఒక మంచి గుర్రాన్ని కొని ఎక్కి దౌడో దౌడు దౌడో దౌడు. గుండు భీమన్న నూనె గుండిగను పట్టుకున్న 2 చేతులు తీసుకెళ్ళి కల్లాపు తాళ్ళు పట్టుకున్నట్టు నటిస్తూ ఎగురుతూ పరిగెత్తాడు. మరుక్షణమే నూనె గుండిగ కింద పడి నూనెంతా నేలపాలైపోయింది. షావుకారు ఆ చప్పుడు విని వెనక్కు తిరిగి చూసి తన గుర్రాన్ని ఆపి దిగివచ్చి కోపంతో ఏమిట్రా ఇది అని అడిగాడు. తప్పు నాది కాదండి, నా గుర్రంది. అది మీ గుర్రం కన్నా ముందు పరిగెత్తాలని చూసింది అన్నాడు గుండు భీమన్న. మాట షావుకారుకు అర్థం కాలేదు. గుండు భీమన్న తాను చేసిన ఆలోచన అంతా ఆయనతో చెప్పి నా పావలా సంగతి మరిచేరు అన్నాడు. వెధవ, నాకు ఇంత నష్టం కలిగించింది చాలక పావలా కూడా అడుగుతున్నావా? ఈ నష్టం తీరేదాకా నీ చేత చాకరీ చేయించుకున్న మీదట నీ పావలా సంగతి చెబుతాను. ముందు ఇంటికి పదా అంటూ షావుకారు ఖాళీ గుండెగా భీమన్న నెత్తిన పెట్టి ఇంటికి తీసుకుపోయాడు. షావుకారింటి వద్ద ఒక తెల్ల కుక్క ఉన్నది. దానికి ఒంటి మీద పుండు పడింది. రోజు షావుకారు స్వయంగా పుండుకు మందు రాసేవాడు. ఇప్పుడు నౌకరు ఏర్పడ్డాడు గనుక ఆయన గుండు భీమన్నతో కుక్క పుండుకు మందు రాసి దానిపైన ఈగలు వాలకుండా చూడు అన్నాడు. గుండు భీమన్న కుక్కకు మందు రాసి దాని పక్కనే కూర్చున్నాడు. ఈగలు పచ్చి పుండు మీద వాలబోయాయి. వాడు చెయ్యి ఊపి పొండి పొండి, దొరగారు వాలవద్దని చెప్పారు, వినలేదా అని ఈగలను కోప్పడ్డాడు. ఈగలు అవతలికి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చాయి. చెబుతుంటే మీకు కాదు, బుద్ధి ఉండక్కర్లే అని గుండు భీమన్న వాటిని కోప్పడ్డాడు. అయితే ఈగలు వినిపించుకోలేదు. దెబ్బకు కానీ దయ్యం వదలదు అంటూ గుండు భీమన్న అవతలికి వెళ్ళి పెద్ద రోకలి తెచ్చి కుక్క మీద వాలిన ఈగలను చావగొట్టబోయాడు. అది చూసి కుక్క హడలిపోయి బయటికి పరిగెత్తింది. భీమన్న దాన్ని వెంబడించాడు. వాణ్ణి చూసి కుక్క మరింత వేగంగా పరిగెత్తింది. ఇద్దరూ ఊరి వెంట పడ్డారు. పారిపోతున్న షావుకారు గారి కుక్కను చూసి ఊరి కుక్కలకు అలుసై అవి కూడా దాని వెంట పడ్డాయి. గుండు భీమన్న ఆ కుక్కల మంద వెనకాల పరిగెత్తాడు. ఈ గొడవలో అసలు కుక్క ఎటో తప్పించుకుపోయింది. గుండు భీమన్న మరొక తెల్ల కుక్కను పట్టుకొని తప్పించుకుపోదామనుకున్నావా, ఇంటికి పదా అన్నాడు. అది వాణ్ణి కరవబోయింది. వాడు దాని మూతి గట్టిగా నొక్కి పట్టి రెండో చేత్తో దాన్ని ఎత్తుకొని షావుకారు గారి ఇంటికి వచ్చి కుక్కను నేల మీద పెట్టాడు. ఊపిరి సలపక అది దారిలోనే చచ్చింది. షావుకారు ఆ కుక్కను చూసి ఇది ఎవరిదిరా, దీన్నెందుకు తెచ్చావు అని కోప్పడ్డాడు. ఇది మనదేనండి, తెల్ల కుక్క, కనిపించడంలా అన్నాడు గుండు భీమన్న. వెధవా, ఇది మన కుక్క అయితే ఉండేది అన్నాడు షావుకారు. మందు రాశాంగా, పోయింది పుండు అన్నాడు గుండు భీమన్న. షావుకారుకు వాడి మాటలు వింటుంటే మండుకొచ్చింది. మనదైతే మాత్రం చచ్చిన దాన్ని ఇంటికెందుకు తెచ్చావు అన్నాడాయన. నేను పట్టుకున్నప్పుడు అది బతికే ఉంది, నన్ను కరవబోయింది, అందుకని మూతి గట్టిగా నొక్కి పట్టుకున్నాను అన్నాడు గుండు భీమన్న. ఓరి నీ బుద్ధి బుగ్గిగాను, ఎవరిదో ఊళ్ళో వాళ్ళ కుక్కను కాస్త చంపేశావు. వాళ్ళకి ఈ సంగతి తెలిస్తే నా మర్యాద నీ ప్రాణాలు దక్కవు. దీన్ని ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకో. నేను గడ్డపార తీసుకొని ముందుగా ఊరి బయటకు వెళ్ళి గుంట తవ్వుతాను. అందులో ఈ కుక్కను పాతిపెట్టు. గుట్టు చప్పుడు కాకుండా తిరిగి వద్దాం అన్నాడు షావుకారు.
ఆయన గడ్డపార తీసుకొని వెళ్ళిపోయాక గుండు భీమన్న చచ్చిన తెల్ల కుక్కను ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకొని వెనకగా బయలుదేరాడు. వాడు దారి వెతుక్కుంటూ షావుకారున్న చోటికి వెళ్ళేసరికి ఆయన గుంట తవ్వి సిద్ధంగా ఉన్నాడు. ఇంతసేపు చేశావేమిటి? కుక్కను వేగిరం బయటకు తీ అన్నాడు ఆయన గుండు భీమన్నతో. కానీ తీరా చాప చుట్ట విప్పి చూస్తే అందులో ఏమీ లేదు. కుక్క దారిలో ఎక్కడో పడిపోయింది. వచ్చిన దారినే వెళ్ళి ఆ కుక్కను ఎక్కడ పారేశావో చూసి త్వరగా పట్టుకురా అని షావుకారు గుండు భీమన్నను మళ్ళీ తరిమాడు. వాడు తాను వచ్చిన దారి జ్ఞాపకం లేక మరొక దారిన యజమాని ఇంటి దాకా వెళ్ళాడు. దారిలో ఎక్కడా చచ్చిన కుక్క కనిపించలేదు. కానీ ఇంటికి వచ్చేసరికి అసలు కుక్క ఇల్లు చేరి ఒక మూల పడుకొని ఉండడం కనిపించింది. దొంగ పీనుగా దొరికావా అని గుండు భీమన్న ఆ కుక్కను తీసుకొని షావుకారు వేచి ఉన్న చోటికి తెచ్చి, దొరక్క ఎక్కడికి పోతుంది, ఇదిగో తెచ్చాను, పూడ్చండి అన్నాడు. ఓరి దౌర్భాగ్యుడా, ఇది మన కుక్కరా, బతికే ఉంది, దీన్నెందుకు పూడ్చడం, ఆ చచ్చిన కుక్కేది అన్నాడు షావుకారు నిస్పృహతో. మీరు కాదన్నారు కానీ ఆ చచ్చిన కుక్క ఇదేనండి, ఆ సన్యాసిలాగే ఇది కూడా చచ్చి మళ్ళీ బతికింది అన్నాడు గుండు భీమన్న. చి తప్పుడు వెధవ, వెళ్ళి ఆ చచ్చిన కుక్కను పట్టుకురా అని యజమాని గద్దించాడు. విధి లేక గుండు భీమన్న మళ్ళీ బయలుదేరాడు. ఈసారి వాడు వచ్చిన దారినే వెళ్ళాడు. కుక్క పడిపోయిన చోట గుంపు చేరింది. ఆ గుంపులో దాని యజమాని కూడా ఉన్నాడు. కుక్క ఎలా చచ్చిపోయి ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇంతలో గుండు భీమన్న అక్కడికి వచ్చి చచ్చి ఉన్న కుక్కను చూసి, నువ్విక్కడున్నావా, రా పూడ్చేస్తాం అంటూ కుక్కను ఎత్తుకున్నాడు. అందరూ వాణ్ణి నిలేసి, ఏంటిది, ఎవరు నువ్వు, ఆ కుక్కతో నీకేం పని, నువ్వే దాన్ని చంపావా అని అడిగారు. మీరుండండి అయ్యా, గుండె దగ్గర యజమాని కాచుకున్నాడు, ఎవరికీ తెలియకుండా దీని ముందు పాతేయాలి అన్నాడు గుండు భీమన్న. క్షణంలో నిజం తెలిసిపోయింది. అందరూ కలిసి గుండు భీమన్న వెంట షావుకారున్న చోటికి వెళ్ళి, ఏమండి పెద్దవారు, మీకు కూడా ఇదేం పోయే కాలం అని అడిగారు. పెద్ద మనిషికి అవమానం అయిపోయింది. ఆయన నెత్తి బాదుకుంటూ చచ్చిపోయిన కుక్క యజమానితో, బాబు, దారిపోయే శనిని ఇంటికి తెచ్చుకున్నాను, వాడి బుద్ధి తక్కువ ఇంత చేసింది, కుక్క చచ్చినందుకు డబ్బిచ్చుకుంటాను, ఇంతటితో నన్ను వదిలిపెట్టండి అన్నాడు. ఆయన భీమన్నతో, చేసింది చాలరా బాబు, ఇకనైనా వెళ్ళిపో అన్నాడు. అదేమిటి దొరగారు, నా పావలా మాట ఏమిటి అన్నాడు గుండు భీమన్న. చేసింది చాలక ఇంకా పావలా కావాలట్రా నీకు, సిగ్గులేదు అన్నాడు షావుకారు కోపంగా. మీ నష్టం తీరేదాకా చాకరీ చేసినాక పావలా మాట చెబుతానంటారు కదండి, చాకరీ చేశాను కదా అన్నాడు భీమన్న. వాడితో మాట్లాడుతూ అక్కడే నిలబడితే నలుగురి మధ్య తన పరువు పూర్తిగా పోతుందని వాడు వదిలిందే చాలుననుకుంటూ ఆ షావుకారు వాడికి పావలా ఇచ్చేశాడు. గుండు భీమన్న పరమానందంతో ఎగురుకుంటూ బామ్మకు పావలా చూపించడానికి ఇంటికి బయలుదేరాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.